హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా అన్నయ్యతో వేరే స్కూల్కి వచ్చాను యాన్యువల్ డేకి. మా అమ్మాయి తెలిసిన సంగతే కదా, ఇలాగో హాలిడేస్ ఇలా ఉంటే ఉంటుందా, సో టైం పాస్ అవుతుందని మేము కూడా ఇలా వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. సో లెట్స్ గో. ఎలాగో హాలిడేసే కదండి, అందుకే మా బాబుతో ఇలా వచ్చేసాము. సో ఇలా వెళ్దాము. So after this performance, I request teachers and students please get ready for prize distributions. Coco Senior Girls. అన్నయ్యతో అయితే ఇలా వచ్చేసామండి వైష్ణవి స్కూల్కి. మా పాప సంగతి తెలిసిందే కదా, కాముగా ఉండదు ఇంకా. So please, so our 6th class students are performing a tribal song. So put your hands together and let's welcome them. So please play the song. కన్నమ్మ పద, అన్నయ్య పద. కూర్చుంటే ఇప్పుడే వచ్చేసామండి. జ్యుతి 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 సే హాయ్. నిల్చుంటావా? గౌరవనీయులు డాక్టర్ పి సుధాకర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మనమందరం కూడా వినవలసి ఉన్నది. దానిలో ముందుగా నాకు ఆత్మీయులు బెస్ట్ అకాడమిక్ ఫ్రమ్ నర్సరీ సాయి సిద్ధి కార్తికేయ జాన్విక, సాయి సిద్ధి కార్తికేయ అండ్ జాన్విక. సార్ డాక్టర్ పి సుధాకర్ రావు గారు is a committed education officer who continuously works for the betterment of the schools and students. His guidance and support inspire us, our teachers and learners to achieve excellence. So we feel honored to have such a dedicated personality among us today. So thank you sir for coming, for visiting our school. So I request you to be on the stage. మనం గొప్పవారి మాటలు వినడానికి ఎంతో ఆశపడుతుంటాం. అటువంటి వారిలో గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల వలె అవకాశం ఇస్తే వారితో పాటు మంచి విలువలను తెలియజేస్తూ మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడే ఎన్నో ప్రాముఖ్యమైన నైతిక విలువలతో కూడిన సందేశాన్ని అతి తక్కువ సమయంలో ఎక్కువ సందేశాన్ని అందించవలసినదిగా మా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉప విద్యా శాఖాధిపతులను సాదరంగా వేదికపై ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మీ మధ్యలో సామాన్యుడిగా కనిపించినప్పటికీ ఆయన డివైఓ గారు అయినప్పటికీ కూడా
వారి యొక్క జ్ఞానం అద్భుతమైనది కనుక దయచేసి మీరందరూ మౌనంగా ఉన్నట్లయితే మీ యొక్క పిల్లల భవిష్యత్తును ఉజ్వల భవిష్యత్తుగా ఎలా మార్చాలి అనేటువంటి విషయం మీద వారు ఇచ్చే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆలకించి దానిని పాటించి భవిష్యత్తులో మీ యొక్క పిల్లలను వారికంటే ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా మీరు ప్రయత్నిస్తారని ఈరోజు మా నూజివీడ్ డివిజన్లో శ్రీ వైష్ణవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తూ ఈ వార్షికోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానించి ఇంతమంది అశేషమైనటువంటి తల్లిదండ్రులు, విద్యావంతులు, ఉన్నతులు రేపు రాబోయే రోజుల్లో 2047 ఏదైతే స్వర్ణాంధ్ర ఉందో, వికసిత్ భారత్ ఉందో, ఆ భారత్కి మూలాలుగా ఉన్నటువంటి విద్యార్థులందరి సమక్షంలో నన్ను మాట్లాడమని అడిగారు. అయితే మా ప్రతాప్ గారికి మా కరస్పాండెన్స్ మీటింగ్లో సందేశం ఇస్తే అది ఆ రోజు ప్రపంచానికి గొప్ప మేలుకొలుపు. అయితే ఈరోజు ఎంతో విద్యులైనటువంటి ఈ యొక్క అశేష జనవాహిని ముందు మనం మాట్లాడటానికి ఆ విధంగా ఉన్నారా విద్యార్థులు? ఇక్కడ ఎస్, తల్లిదండ్రులు, విద్యులు, పెద్దలు, ఈ పాఠశాల యాజమాన్యం, ఇన్ని రకాలైనటువంటి వర్గాల ప్రజలకు 4 రకాలైనటువంటి వర్గం సంబంధించినటువంటి జన సమూహం ఇక్కడ ఉంది. ఈ సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మనం ఈ పాఠశాల యాజమాన్యానికి నా సూచనలు, సలహాలు లేదా ఉప విద్యాశాఖాధికారిగా మరేమైనా అనుకోండి. మీరు విద్య అనేది వ్యాపార దృక్పథంతో చూస్తే అది సఫలీకృతం కాదు. విద్య అనేది ఒక పవిత్రమైన వృత్తిగా, ప్యాషన్గా పనిచేయవలసిన అవసరం ఉన్నది. మీ గడపలో అడుగు పెట్టినటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నది. అది మనం గమనించి మన పాఠశాల యొక్క పనితీరు ఉండాలి. అంతే తప్పించి చూస్తున్నాం, పొద్దునే లేస్తే పేపర్లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో చూస్తున్నాం. బాల్యంలోనే పిల్లలు వాళ్ళ యొక్క వయసుకు మించిన తప్పుడు పనులు చేయటం, వయసుకు మించినటువంటి చెడు పనులు చేయటం మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం నైతిక విలువలు లోపించినటువంటి విద్య అని నా భావన. కాబట్టి దయచేసి మనందరం కూడా విద్యాలయాల్లో నైతిక విద్యను బోధిద్దామని చెప్పి తెలియజేస్తూ, ముందుగా యాజమాన్యానికి ఉండవలసినటువంటి లక్షణాల్లో విద్యాలయాల్లో మనం నేర్పవలసింది ఎంపతి, అంటే ఎదుటి మనిషి పట్ల మనకి ఉండవలసినటువంటి మంచి జ్ఞానం, మంచి పరిజ్ఞానం, మంచి అవగాహన, మనిషిని గౌరవించే తీరు. మనుషుల్ని గౌరవించడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంపతి మనం నేర్పాలి. క్వాలిటీ, మార్కులు మాత్రమే కాదు కావాల్సింది, వారిలో మార్పు కావాలి అనేటటువంటిది నా ఆలోచన. కాబట్టి యాజమాన్యానికి సూచనలు చేస్తూ, మంచి పాఠశాల అంటే మంచి బిల్డింగులు, ఏసీ క్లాస్ రూములు, లేకపోతే మంచి బల్లలు, మంచి కుర్చీలు కాదన్న అభిప్రాయం. మంచి పాఠశాల అనేది విలువలతో కూడిన విద్యని బోధించేటటువంటి పాఠశాల అనేటటువంటిది నా ఉద్దేశంగా మీకు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మన పేరెంట్స్ చాలామంది ఉన్నారు. పేరెంట్స్ మీరందరూ ఈ పాఠశాలలో ఎందుకు ఎంచుకున్నారు అంటే, వైష్ణవి పాఠశాలలో మా ప్రతాప్ గారు లోపూళ్ళలో 700 మంది పిల్లలతోటి మంచి విద్యను అందించాడని, అక్కడ పిల్లలు చదువుకున్న పిల్లలు ఐఐటీల్లోనూ అబ్జర్వ్ చేయాలి. ఇది ఫస్ట్. అందరికీ మెడిసినా, అందరూ ఇంజనీరా, అందరూ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలా, లేదా అందరూ వ్యాపారాలా? ఆలోచించుకోండి ఒకసారి. పిల్లల్లో 8 రకాల ఇంటెలిజెన్స్ ఉంటాయి. ప్రతి తల్లిదండ్రి గమనించాలి. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే మాట్లాడగలిగేటటువంటి స్వభావం. మనం చాలామంది ఆరేటర్స్ చూస్తాం. మన మాజీ ఉపరాష్ట్రంలో కేసీఆర్ గారు మాట్లాడితేనో, జేడి లక్ష్మణ్ గారు మాట్లాడితేనో,
ఇలా మనం చూస్తూ ఉంటే ఒక ప్రవాహం లాగా ఉంటుంది. ఇది చిన్నతనంలో ఐడెంటిఫై చేయాలి. మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే, క్లాస్ రూమ్లో పిల్లలు టీచర్ పాఠం చెప్తూ ఉంటే లొడలొడ మాట్లాడుతూ ఉంటారు. మన ఇంటి దగ్గర మనం భోజనం పెడుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటారు. మనం ఆటలాడిస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటారు. అక్కడ అబ్జర్వ్ చేయాల్సిన అంశం లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అని అర్థం. పిల్లల్లో ఆ రకమైన ఇంటెలిజెన్స్ ఉంది, దాన్ని ప్రోత్సహించాలి. సెకండ్ వన్ న్యూమరికల్ ఇంటెలిజెన్స్. గోడ మీద ఏదైనా బొమ్మ చూస్తేనో లేకపోతే ఆకాశంలో మేఘాలు చూస్తేనో ఆ పిల్లలు అక్కడ వాళ్ళకి ఏవో ప్రత్యేకమైనటువంటి ఇండియా మ్యాప్ కనపడుతుందో, ఓ ముసలమ్మ కూర్చున్నట్టు కనపడుతుందో, చంద్రుల్లో నూరేకుతున్న మామ కనపడుతుందో చెప్తూ ఉంటారు పిల్లలు. ఇది స్పేషియల్ ఇంటెలిజెన్స్. అది మనం ఊహాజనితమైనటువంటి శక్తి, ఊహకు సంబంధించినటువంటి శక్తి ఎంతో నిగూఢమై ఉన్నదని అర్థం. నెక్స్ట్ 4వ ఇంటెలిజెన్స్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్. మీరు ఎప్పుడైనా తల్లులు గమనించారా? పిల్లలకి భోజనం వడ్డించేటప్పుడు లేకపోతే పిల్లల్ని మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళేటప్పుడు ఏదైనా మ్యూజిక్ వింటూ ఉంటేనో లేకపోతే ఆ ప్లేట్ తీసుకొని తరువేయటమో, ఆ టేబుల్ మీద కూర్చొని మీరు వచ్చే వరకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాగా చేతులు ఉపయోగించి బాధటం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అటువంటి పిల్లల్లో మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉందని అర్థం. నెక్స్ట్ 4వ ఇంటెలిజెన్స్ కైనెస్టిక్ ఇంటెలిజెన్స్. ఇవాళ చాలా ఇంపార్టెంట్. పిల్లలు వాళ్ళ యొక్క శరీర భాగాలను ఉపయోగించి మిరాకిల్స్ చేస్తూ ఉంటారు. సచిన్ టెండూల్కర్ చాలామంది పిల్లలు మర్చిపోయి ఉంటారు. రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, లేకపోతే పివి సింధు, ఇటువంటి క్రీడాకారులు మనం చూసినప్పుడు వాళ్ళ యొక్క శరీర భాగాలను ఉపయోగించి వాళ్ళ చేతిని ఉపయోగించి ఒకళ్ళు, కాళ్ళను ఉపయోగించి ఒకళ్ళు, క్రికెట్ దృష్టిని ఉపయోగించి ఒకళ్ళు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించారు. సచిన్ టెండూల్కర్ ఏమి ఐఐటి చదవలేదు, రోహిత్ శర్మ ఏమి ఐఐటి చదవలేదు, పివి సింధు గారేమి పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరు కాదు. వాళ్ళ అపర కోటీశ్వర్లు కదా, వాళ్ళు డబ్బులు సంపాదించారు కదా, ఈ సమాజం గర్వించదగిన ఉద్యోగాలు వచ్చినాయి కదా. మన పిల్లల్లో ఆ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు నడుస్తూ వెళ్ళమంటాం పిల్లలు. మేము గ్రౌండ్కి వదిలి పెడతాం స్కూల్లో పిల్లలు. కొంతమంది నడుస్తూ వెళ్తారు, కొంతమంది పరిగెడుతూ వెళ్తారు, కొంతమంది పిల్లి మొక్కలు వేసుకుంటూ వెళ్తుంటారు. అంటే వాడిలో నిగూఢమైనటువంటి కైనెస్టిక్ ఇంటెలిజెన్స్ మనం గమనించాలి. కొంతమందికి ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మీ బాడలో, మీ గ్రామంలో, మీ పల్లెటూరులో, లేకపోతే మీ వీధిలో చూడండి, ఒక బాబో ఒక 4-5 సమూహాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. వాడు చెప్పినట్టే వినాలి. వాడు ఎక్కడికి ఆడుకోవడానికి వెళ్ళమంటే ఏ ఆట ఆడమంటే ఆట ఆడాలి. ఆడుతూ మధ్యలో ఆట ముగించేసి ఈ ఆట కాదు వేరే ఆట ఆడదామంటే ఆ పిల్లలందరూ వాడు మాట వింటారు. నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి పిల్లలు, వాళ్ళని మనం ముందే గమనించి ప్రోత్సహిస్తే ఈ ప్రపంచానికి గొప్ప నాయకులు అవుతారు. ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. మన డ్రాయింగ్ ఎవరైతే బాగా చేస్తారో, బొమ్మలు ఎవరైతే బాగా గీస్తారో అటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. ప్రకృతిలో ఉండేటటువంటి వివిధ వస్తువులను ఉపయోగించి వాళ్ళు చక్కగా మరి బొకేలు కట్టారు. ఇవాళ బొకే ఎలా ఉంటుంది, రేపు బొకే ఇంకో రకం కడతాడు. ఆ బొకే కట్టే అబ్బాయి ఇవాళ పూలదండ ఒక రకంగా అల్లుతాడు, రేపు ఇంకో రకంగా పూలదండ అల్లుతాడు. ఇలా రకరకాలుగా ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులను ఉపయోగించి తయారు చేసేటప్పుడు ఈ 8 టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మన పిల్లల్లో ఎవరికైతే ఉన్నాయో అవి గమనించి మనం కనుక వాటిని ప్రోత్సహిస్తే ఉన్నతమైన స్థితికి ఆ రంగాల్లో వాళ్ళు వెళ్తారు. ఇవాళ క్రీడాకారులు సంపాదించినట్టు ఎవరో సంపాదించట్లా, సింగర్లు సంపాదించినట్టు ఎవరో సంపాదించట్లా, డాన్సర్స్ సంపాదించినట్టు ఎవరో సంపాదించట్లా. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితి. చాలామంది పేరెంట్స్ని అడిగితే మీ అబ్బాయిని మీ అమ్మాయిని ఏం చేయాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే డాక్టర్. ఈ 2 ప్రొఫెషన్స్ తప్పించి ఈ భూమి మీద ఇంకో ప్రొఫెషన్స్ లేవా? ఇది గమనించండి. పేరెంట్స్ అందరూ కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళండి. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు కదా ఇక్కడ, విద్యార్థులు ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయండి. పిల్లలారా కాన్సన్ట్రేట్ చేయండి ఒక్కసారి. మీకు ఒక లక్ష్యం ఉండాలి. ఒక లక్ష్యంతో మీ జీవనయానం సాగాలి. ఈ రోజే నిర్ణయించుకోండి మీ లక్ష్యం ఏంటో. పాఠశాలలో అడుగు పెట్టిన రోజే నిర్ణయించుకోండి. అడుగు పెట్టిన రోజు ఆ లక్ష్యాన్ని నిర్ణయించుకొని మీరు బుక్లో రాసుకోండి. రాసుకున్న తర్వాత దాన్ని మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. లక్ష్యం లేని ప్రయాణం అనేది, గమ్యం లేని ప్రయాణం అనేది మిమ్మల్ని ఎప్పటికీ కూడా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళదు అనేది చక్కని అభిప్రాయం. దీని గురించి చాలా ఎగ్జాంపుల్ స్టోరీస్ ఉన్నాయి. కొంత టైం లేదు కాబట్టి అది చెప్తా. మీ పిల్లలందరికీ ఒకటి చెప్తున్నా, విద్యార్థులారా ఎలా ఉండాలో తెలుసా? దేవుడిని మీరు గౌరవిస్తారా? దేవుడిని నమ్ముతారా?
రకరకాల మత విశ్వాసాల్లో రకరకాల దేవుళ్ళని మనం నమ్ముతామా? రోజు పూజ చేస్తామా? పరీక్షకి వెళ్ళేటప్పుడు కూడా దండం పెట్టి స్వామి బాగా రాయాలి. ఆ రోడ్డు మీద రాయి కనపడితే దండం పెట్టి బాగా రాయాలి. కానీ దేవుడు ఎవరో తెలుసా మీకు? అసలు దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసా మీకు? దేవుడు తాను ప్రతి చోట ఉండలేక తల్లి తండ్రిని ఇచ్చాడు. తల్లి తండ్రే ప్రత్యక్ష దైవాలు మనకి. కాబట్టి తల్లి తండ్రిని గౌరవించండి. తల్లి గారికి తండ్రి గారికి చెప్పలేని ఏ పని చేయకండి. మీరు గుర్తుంచుకోండి పిల్లలారా, తల్లి గారికి తండ్రి గారికి చెప్పలేని ఏ పని చేయకూడదు మీరు. పిల్లలంటే ఎలా ఉండాలి తెలుసా మీకు? పిల్లలు ఎలా ఉండాలి? ఒక తండ్రి తన కొడుకుని పిలిచి భుజం మీద చేసి మంచం పక్కన కూర్చోబెట్టి, నాన్న నేను చనిపోయిన తర్వాత నువ్వు ఏడుస్తావా అని అడిగాడు. ఆ బిడ్డవాడు నేను ఏడవను నాన్న అన్నాడంట. అదేంట్రా, నేను నిన్ను కన్నానురా. అయితే ఏంటి, నా సర్వస్వం ధారపోసానురా నీకోసం. అయితే ఏంటి, నా సంపాదన అంతా ధారపోసానురా నీకోసం. అయితే ఏంటి నాన్న, ఇప్పుడు నువ్వు కసాయివాడివిరా, నువ్వు ఒక మూర్ఖుడివిరా, నిన్ను కని నేను పెద్ద తప్పు చేశానురా అనుకోనా? నీ ఇష్టం వచ్చినవు అనుకో, ఏమైనా అనుకో, అంతేగాని నువ్వు మారవా? నాన్న నువ్వు చనిపోయాక నేను ఏడుస్తానో లేదో నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు చనిపోయాక నేను ఏడుస్తానో లేదో నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు బ్రతికుండగానే నీ కంటిలో కన్నీటి చుక్క రాకుండా నిన్ను చూసుకునే దమ్మున్న కొడుకు నాన్న వీడు అన్నాడంట. అలా ఉండాలి పిల్లలు. పిల్లలంటే ఆ విధంగా ఉండాలి. పిల్లల ఎదుగుదల అలా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఆ విధమైనటువంటి విధానంలో ముందుకు సాగాలి. తల్లి తండ్రిని గౌరవించాలి. లక్ష్యంతో చదవాలి. లక్ష్యాన్ని ఎక్కడ మీరు ఓ పక్కకు పోనివ్వకూడదు. ఒక సైకాలజిస్ట్ చెప్పినట్టు, సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు చెప్పినట్టు, మనం ఓడిపోతే మార్కులు తక్కువ వస్తే కుంగిపోతాం. మన పక్కన ఫ్రెండ్కి ఫస్ట్ ర్యాంక్ వస్తే మనకి సెకండ్ ర్యాంక్ వచ్చినా తక్కువే. మనకి 599 మార్కులు వచ్చినాయి 10th క్లాస్ ఎగ్జామినేషన్లో, కానీ పక్క అమ్మాయికి 600 వచ్చినాయి. నువ్వు బాధపడిపోతావు. అది కాదు కావాల్సింది. విద్యార్థులకు ఉండవలసింది నిశ్చితంగా పరిశీలనాత్మకమైన విశ్లేషణ ఉండాలి. ఎక్కడైతే ఓటమి వచ్చిందో ఆ ఓటమిని నువ్వు పాఠంగా తీసుకో. నీ ఓటమే నీ పాఠం కావాలి. ఆ ఓటమి నుంచి నువ్వు పాఠాలు నేర్చుకొని ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. నీకు ఎందుకు ఎక్కడ తక్కువ వచ్చిందో విశ్లేషణ చేయి. ఆ విధంగా పిల్లలు ఆలోచించాలి తప్పించి పిల్లలు ఎప్పుడూ కూడా దేనికి కుంగిపోకూడదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 10 సంవత్సరాల క్రితం ఒక రాజకీయ నాయకుడు చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చాడు. ఇక్కడ కాదు, ఎక్కడో. అయితే ఆ రాజకీయ నాయకుడిని రకరకాలుగా అవహేళన చేశారు. అతను బాడీ షేమింగ్ చేశారు. కుంగిపోలా, తట్టుకున్నాడు. తట్టుకొని ఆ బాడీ షేమింగ్ ఏదైతే ఎదుటి వాళ్ళు చేస్తున్నారో ఆ బాడీ షేమింగ్ నుంచి, ఏదైతే బాడీ షేమింగ్ చేస్తున్నారో, మీమ్స్ చేస్తున్నారో ఆ వాళ్ళందరికీ సమాధానం చెప్పేలాగా అతను మంచి ఎక్సర్సైజ్ చేసి అతను బాడీని తయారు చేసుకున్నాడు. నీకు భాష రాదన్నారు, భాష మార్చుకున్నాడు. నువ్వు ప్రత్యక్షంగా గెలవలేవన్నారు, ప్రత్యక్షంగా గెలిచి చూపించాడు ఎన్నికల్లో. నువ్వు ఎవరికీ సరిపోవన్నాడు. ఈ రోజున అతను ఒక గొప్ప నాయకుడిగా ఇవాళ సమాజంలో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సిగ్మండ్ ఫ్రాయిడ్ గారు చెప్పినట్టు సిమ్లింగ్ మెథడ్లో వెళ్ళాలి. ఎవరైనా ఈ యొక్క అమూల్యమైన సందేశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కాసేపు మీరు వేదిక మీదే ఉండవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మాలో భాగంగా విద్యార్థులకు మంచి విద్యను అందించాలి. ఆ విద్యను అందించే క్రమంలో ఈరోజు కెత్తే వెంకటనారాయణ గారు చెప్పిన విధంగా ఈ యొక్క కార్యక్రమం మాకు వారితో తల్లిదండ్రులతో పిల్లలు ఎలా ఎదగాలి అనేటువంటి మాటలు చెప్పడం ఈ యొక్క కార్యక్రమానికి
చాలా ముఖ్యమైనటువంటిది. ఈ యొక్క కార్యక్రమం గురించి వారిని చిన్న మాట చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఇది కదా అసలైన విలువలతో కూడిన విద్యా బోధన కలిగిన పాఠశాల అంటే. ఇది కదా మనం నేర్పవలసింది. మా మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని ఈరోజు తూచా తప్పకుండా చక్కగా ముందే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. నాకు తెలియదు ఆ విషయం, తెలుసుంటే చెప్పుండేవాడిని కాదు. అయినప్పటికీ చక్కని సాంప్రదాయాన్ని పిల్లలకి పరిచయం చేశారు. పిల్లలారా గమనించండి, విలువలతో కూడినటువంటి విద్య మీకు ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ, ఏదైనా సరే గుర్తుంచుకోండి, ఒక ఇన్స్టిట్యూషన్ ప్రారంభించారు, ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు. ఆ ఇన్స్టిట్యూట్ అనేది వ్యాపార ధోరణితో కాకుండా విలువలతో రన్ చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాం. అందుకే నేను చెప్తా, ఏదైనా సరే ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి, ప్రారంభించాలంటే ధైర్యం ఉండాలి, కొనసాగించాలంటే కృషి ఉండాలి, గెలుపు సాధించాలంటే పట్టుదల ఉండాలి. ఈ మూడు ఉంటే నువ్వేదైనా సాధించగలవు. ఆ విషయాన్ని మీరందరూ గుర్తెచ్చుకోండి. ఆ విషయం మీరందరూ కూడా జీర్ణించుకోండి. ఎప్పుడు వెనకడుగు వేయకు, అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకు, కృషించిపోకు, పోరాడి సాధించు. ఆ విధమైనటువంటి జీవన విధానం పిల్లలందరూ కూడా అలవర్చుకోవాలని మంచి సాంప్రదాయాన్ని పరిచయం చేసినందుకు విద్యాశాఖ తరఫున నాని గారికి, ప్రతాప్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మన డివైఓ గారికి వారి కుటుంబ సమేతంగా, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య భాగంగా మాకు దయచేసి డివైఓ గారు వేదిక మీదే ఉన్నట్లయితే, ఇక్కడ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మా స్కూల్ కరస్పాండెంట్స్ ఎంతోమంది ఉన్నారు. వారందరూ కలిసి మిమ్మల్ని సన్మానించాలనేటువంటి క్రమంలో బసవయ్య స్కూల్ నడుపుతున్నటువంటి జయరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే నూజివీడులో శారదా స్కూల్ నడపబడుతున్నటువంటి కాలేజీ మరియు స్కూల్ నడపబడుతున్నటువంటి శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఆర్చిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ మరియు సిద్ధార్థ కాలేజీ నడపబడుతున్నటువంటి రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే భారతీ విద్యానికేతన్ శౌరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఇంకా స్కూల్ ప్రిన్సిపల్స్, విద్యాశాఖకు సంబంధించినటువంటి వారు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ఏ స్కూల్ నుంచి వచ్చిన ఇక్లాస్ స్కూల్, ఐడ్ స్కూల్, త్రివిధ స్కూల్, కుమార్ స్కూల్, ప్రతి ఒక్కరూ ఎవరైనా కానీ ఇక్కడ స్కూల్ కరస్పాండెంట్స్ కానీ ఆ స్కూల్ నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయ బృందం కానీ ఉన్నట్లయితే మన యొక్క డివైఓ గారిని సన్మానించుకోవడం, వేదిక మీద కలిసి సత్కరించడం ఇది మనకు దొరికినటువంటి అదృష్టంగా భావిస్తూ, ఈ కార్యక్రమం అయిన తర్వాత మంచి మీకు నచ్చిన విధంగా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తిలకించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. Bana
మేడం నెక్స్ట్ సాంగ్ అనౌన్స్ చేయండి. సన్మానం చేయించుకోవటం అదృష్టంగా ఫీల్ అవుతూ మీరు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. దయచేసి ఏదైనా స్కూల్ నేను పిలవకపోయినట్లయితే వారు రావాల్సిందిగా కోరుతున్నాము. బాలభారతి స్కూల్ కృష్ణ గారిని, అలాగే చూడటానికి బాగుంది కదా, న్యూ లిటిల్ ఫ్లవర్ శేఖర్ గారిని, అన్ని స్కూల్ ప్రిన్సిపల్స్ సాయి గీతాంజలి ఉన్నారు, శివకోటి యాదవ్ గారిని, ఇంకా నారాయణ స్కూల్ శ్రీనివాసరావు గారిని, ప్రతి ఒక్కరిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. నిజంగా కన్నుల పండుగ ఉంది కదండి. రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ మెమరీ సార్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే. లెజెండ్స్ అందరూ ఒక స్టేజ్ మీద ఉన్నారు. సో ఐ నెవర్ సీన్ సచ్ ఎ వండర్ఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. సో ఆల్ ద లెజెండ్స్ ఆర్ ప్రెజెంట్ ఎట్ దిస్ స్టేజ్. చాలా బాగుంది కదండి చూడటానికి. కురిపించవే కరుణా